హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డామ్ డైరీస్. ఇదే మన యూట్యూబ్ ఛానల్లోని ఫస్ట్ వీడియో. హోప్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈరోజు మన ఏవిఐటి కాలేజ్లోని లైబ్రరీని చూపిద్దాం అనుకుంటున్నాను. లైబ్రరీ ఎంట్రన్స్లోనే మనకి షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మన బిలాంగింగ్స్ అన్నీ దాంట్లో పెట్టుకొని అవసరమైన ల్యాప్టాప్, నోట్బుక్స్, పెన్స్ మాత్రము లోపలికి తీసుకెళ్ళొచ్చు. మన లైబ్రరీ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే 8 AM to 8 PM అవైలబుల్గా ఉంటుంది. సాటర్డే, సండే వచ్చి 9 AM to 4 PM మాత్రం అవైలబుల్గా ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మనం లాగ్ బుక్లో మన నేమ్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లాగ్ బుక్ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా RFID కార్డ్ ప్రొవైడ్ చేసి ఉంటారు. RFID కార్డ్ని అక్కడ ట్యాప్ చేయగానే మనం ఎంటర్ అయినట్టు అది నోట్ చేసుకుంటుంది. ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ క్యాబినెట్స్ అనేవి ఉంటాయి, బుక్ క్యాబినెట్స్. ఫస్ట్ నేను మీకు లెఫ్ట్ సైడ్ బుక్ క్యాబినెట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎంట్రన్స్లోనే మనకి ఎక్కడెక్కడ ఏ బుక్స్ ఉన్నాయనేది అక్కడే ఉంటుంది. పైన లేబుల్స్ ఉంటాయి, సో మీరు ఈజీగా తీసుకోవచ్చు బుక్స్ అనేటివి. ఇప్పుడు మన లైబ్రరీలోని ఫస్ట్ స్టడీ హాల్ చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ స్టడీ హాల్ లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే అక్కడే ఉంటుంది. కాకపోతే దీంట్లో 8 to 4 PM మాత్రమే ఈ స్టడీ హాల్ అనేది ఓపెన్లో ఉంటుంది. తర్వాత 8 దాకా ఓపెన్లో ఉంటుంది. ఎక్కడ చదువుకోవాలి అంటే ఇంకొక స్టడీ హాల్ ఉంది. ఆ స్టడీ హాల్ కూడా ఈ వీడియోలోనే నేను తర్వాత చూపిస్తాను. ఈ స్టడీ హాల్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ కాలంలో మనకి తమిళ్ లిటరేచర్ అండ్ తమిళ్ హిస్టరీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి. మిడిల్లో ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఇంగ్లీష్ పోయిటరీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ కాలంలో మన అకాడమిక్కి సంబంధించిన బుక్స్ లైక్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇటువంటి లేజర్ ఆప్టిక్స్. మనకి ఎక్కడ ఏ బుక్స్ ఉన్నాయనేది ఇక్కడ ఒక లేబుల్లో చూసుకొని మనం తీసుకోవచ్చు. వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. మన లైబ్రరీ అనేది ఫుల్లీ వైఫై ఎనేబుల్గా ఉంటుంది కాబట్టి మన ఓన్ ల్యాప్టాప్స్ తీసుకొచ్చుకొని యూజ్ చేసుకోవాలన్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయింది అన్నా కూడా ఇక్కడే సాకెట్స్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా చిన్నగా ఉండే టేబుల్స్ వల్ల మనం గ్రూప్ స్టడీస్కి కానీ, డ్రాయింగ్కి కానీ, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ చేసుకోవడానికి కూడా మంచిగా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు బుక్స్ తీసుకోవడం మళ్ళీ రిటర్న్ ఇవ్వడం ఎలాగనేది చూపిస్తాను. మనకి ఏ బుక్ కావాలో ఆ బుక్ సెలెక్ట్ చేసుకొని ఎంట్రన్స్లో ఉండే చెక్ ఇన్ చెక్అవుట్ మెషిన్లో బుక్ని, మన ఐడి కార్డ్ని దాంట్లో ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత డిస్ప్లేలో మనకి బారో అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బారో ప్రెస్ చేసిన తర్వాత మనం తీసుకున్న బుక్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ బారో ప్రెస్ చేస్తే డ్యూ డేట్ ఎప్పుడో కూడా డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ బారో ప్రెస్ చేయగానే మనకి ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు రిటర్న్ ఎలానో చూపిస్తాను. ఎంట్రన్స్లోనే మనకి బుక్ లాక్ స్టేషన్ ఉంటుంది. అది చాలా సింపుల్. జస్ట్ దాంట్లో బుక్ ప్లేస్ చేయగానే డీటెయిల్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఒకసారి చెక్ చేసుకోగానే వెంటనే మనకి ప్రింట్అవుట్ వస్తుంది. ఆ ప్రింట్కి తీసుకోండి, అంతే. ఎంట్రన్స్లోనే ఉండే ఒపాక్ సెర్చ్ గురించి చూపిస్తాను. ఒపాక్ సెర్చ్ అనేది మన లైబ్రరీలో ఉండే బుక్స్ అవైలబుల్గా ఉన్నాయా, ఎవరైనా తీసుకెళ్లారా అనేది తెలుసుకోవడం కోసం బాగా యూజ్ అవుతుంది. ఒపాక్ సెర్చ్ ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది.
డిస్ప్లేలోనే మనకి సెర్చ్ బార్ ఆప్షన్ ఉంటుంది. ఆ సెర్చ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన బుక్ నేమ్ టైప్ చేయగానే ఆ బుక్ ఉంది అంటే ఆ బుక్ సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. ఆ బుక్ లేదంటే నో రిజల్ట్స్ ఫౌండ్ అని వస్తుంది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. నేను మన లైబ్రరీలో అవైలబుల్గా ఉండే బుక్ ఒకటి టైప్ చేస్తున్నాను. చూసారు కదా, మన లైబ్రరీలో ఆ పేరు మీద ఉండే బుక్స్ అంటే అది నేను నేమ్ ఒకటి టైప్ చేశాను. దానికి సంబంధించిన ఆథర్స్ ఎవరైనా ఉంటే ఆ పేరు మీద ఆథర్స్ బుక్స్ చూపిస్తుంది. ప్లస్ ఆ బుక్ అనేది అవైలబుల్గా ఉందా, ఎవరైనా తీసుకెళ్లారా కూడా చూపిస్తుంది. ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఇంకొక బుక్ క్యాబినెట్ ఉందని చెప్పాను కదా, ఇది ఆ బుక్ క్యాబినెట్. లెఫ్ట్ సైడ్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ మనకి వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది. గ్రూప్ స్టడీస్ కోసం ఇక్కడ ఒక బిగ్ టేబుల్ అనేది ఉంటుంది. మన లైబ్రరీలో ఎవ్రీ థర్స్డే ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించింది ఆర్ మోరల్ వాల్యూస్కి సంబంధించిన ఫిలిం ఒకటి టెలికాస్ట్ చేస్తారు. మన లైబ్రరీలో ఉండే సెకండ్ స్టడీ హాల్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ సెకండ్ స్టడీ హాల్ అనేది మనకి 8 to 8 PM ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటుంది. ఆ స్టడీ హాల్తో కంపేర్ చేస్తే ఈ స్టడీ హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది విత్ బిగ్ టేబుల్స్. ఈ స్టడీ హాల్లో మనకి ఎవ్రీడే న్యూస్ పేపర్స్ అండ్ న్యూ అరైవల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ స్టడీ హాల్ అనేది గ్రూప్ స్టడీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఐడి కార్డ్ ట్యాప్ చేసి చెక్అవుట్ అయిపోవడం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వ్లాగ్స్ మీకు మరికొన్ని కావాలంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కింద కామెంట్స్లో తెలియజేయండి.